విజేందర్ అనే వ్యక్తి బీజేపీలోకి అసలు ఎందుకు వెళ్ళారు? పార్టీ ఎజెండా ఉన్నది బీజేపీ పార్టీకి. కేంద్రంలో మంచి పరిపాలన జరుగుతున్నది. మరి మీ రాజకీయ గురువు శంకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో కాకుండా మరో యువ నాయకుడు గడిల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఎందుకు బీజేపీలో జాయిన్ అయ్యారు? ఆహ్వానం ఫస్ట్ నాకు వలికింది శ్రీకాంత్ అనే బీజేపీ పార్టీలో. అంటే అంత పెద్ద మనిషికే బీజేపీలో ప్రాధాన్యం లేదు, మీలాంటి వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కానీ ఒకటే డిసైడ్ అయినా, ఫస్ట్ 2-3 రోజులు ఇబ్బంది పడ్డా. అసలు ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, నాకు ఏం అర్థం కాలేదు. ఆ పార్టీలో సరైన నాయకుడు గడిల శ్రీకాంత్ గౌడ్ మాత్రమే అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. పార్టీ వరకు పనిచేస్తా, వ్యక్తిగతంగా ఎవరికి పనిచేయ. కొంతమంది బీజేపీ నాయకులు ఇతన్ని ఎందుకు పార్టీలో ఎవరు వచ్చినా రాకున్నా నేనైతే పోరాటం చేస్తాను. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పనితీరు ఎట్లా ఉంది ఈ నియోజకవర్గంలో? ఒక అమ్మాయి డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ చేస్తూ ఉంటే సగం పాటు బయటకు తీసి ఇంకో సగం పాటు తీసుకురానికి సంగారెడ్డి తీసుకుపోతావు. నిజంగానే పటాన్చెరు నియోజకవర్గంలో రెడ్డి వర్సెస్ బీసీ అన్న ఆ పోరు, ఆ వర్గ పోరు ఉందా? పబ్లిక్ స్వచ్ఛందంగా ఓట్లేస్తుంది. బీసీ ఓసీ కాదు. మన పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలంగా ఉందని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తుందా? కాబట్టి రోజు రోజు దినదినంగా అభివృద్ధి చెందుతున్నది, బలంగా ఏర్పడుతుంది. ఎందుకు వచ్చాంరా ఈ బీజేపీ పార్టీలోకి అని అనిపించిందా ఈ 15 రోజులు ఎప్పుడైనా? ఈ కొన్ని ఫోన్లు లేకపోవడం వల్ల నాకు కొంచెం అనిపించింది.